మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. హే కమ్ 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 Hey, యా అవును కదా? గుర్తుండడం కాదు, ఐ హావ్ పిక్చర్స్. సింధు సి ఏ ఫోటోస్ చాలా బాగున్నాయి. సో క్యూట్ Wow. తీసింది ఎవరు చాలా మరి? బాగుంది. సో హౌ డు వి గో హోమ్? నేను డ్రాప్ చేయనా? జోకా ఈ టైంలో నువ్వు డ్రాప్ చేయడం మా పేరెంట్స్ వస్తే చచ్చానే. అసలే చాలా లేట్ అయింది, ఎలా కవర్ చేయాలో తెలియక టెన్షన్తో చస్తున్నా. వీళ్ళేంట్రా ఎంత టెన్షన్ పడుతున్నారు? అమ్మాయిగా పుడితే అర్థమవుతుంది బే. పొద్దున్నే లేయాలి, వంట చేయాలి, ఫోన్ ముట్టొద్దు, షార్ట్ డ్రెస్ వేయొద్దు అంటూ. తల్లి నీ సోదా మళ్ళీ మొదలు పెట్టకు, ప్లాన్ చెప్పు. ఏముంది, మీరిద్దరు బైక్ ఎక్కి వెళ్ళిపోండి, మేము నలుగురం క్యాబ్లో వెళ్ళిపోతాం. మీరు వెళ్ళండి, డాడీ వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి, నేను డాడీతో వెళ్తా. డాడా అంటే యూ యాక్చువల్లీ టోల్డ్ హిమ్ దట్ యు ఆర్ కమింగ్ టు ద పార్టీ? మరి మీ డాడీ లాగా సీరియస్ ఉంటారనుకున్నావా? పిచ్చ కూల్ టైప్స్. మా డాడీ కూడా కూలే ఉంటాడు, కానీ 11:30కి ఇంటికి వెళ్తేనే కాళ్ళు ఇరగొడతాడు. సో సాడ్, బట్ హియర్ ద సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మా డాడీ ఒక లీగ్ టైప్, పిచ్చ కూల్ చిల్పిల్ టైప్స్. హీ రెస్పెక్ట్స్ మై టైమ్, స్పేస్ అండ్ ఫ్రెండ్స్. బుద్ధి ఉందా లేదా మీకు? అర్ధరాత్రుల దాకా ఈ పార్టీలేంటి? నాన్న అయ్యో అంకుల్, టైం 11 అయింది. సో స్వీట్. థ్యాంక్ యూ. షట్ అప్. ఇలాంటి వాళ్ళతోనా నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ డు యూ హ్యావ్? షేమ్ ఆన్ యూ. మన కల్చర్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఇలా చేస్తే మీ పేరెంట్స్ ఏమనట్లేదా? గివ్ మీ దేర్ కాంటాక్ట్స్. పేరెంట్స్ ఎందుకు అంకుల్? విల్ జస్ట్ లీవ్. వెయిట్, ఆర్ యూ డ్రంక్? బీయింగ్ ఎ గర్ల్, వాట్? హౌ కెన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్? ఛే. భయపడిపోయారు కదా, కంగారు పడ్డారు కదా. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గాయ్స్. Asshole. ఈయనేంటే ఇలా ఉన్నాడు? ఐ విష్ మై డాడ్ ఇస్ లైక్ దాట్. నాన్న ఇనఫ్, ఇంకా ఫ్రెండ్స్ ముందు ఎంబారస్ చేశారు. Come on రా, it's just a practical joke, just to make your day little more memorable. మెమరబుల్ కాదు, అరువు తీసాం. అన్నట్టు టైం ఎంత అయింది? 11:30. ఏ అమ్మో 11:30నా? బాటిల్ తీసుకోవాలి, షాపులు మూసేస్తారు. గుద్దుతా. టైం ఎంత? నా ఈ ఒక్క రోజురా, రోజు 10:30 కల్లా క్లోజ్ చేస్తున్నాను కదా. చా నాన్న, రోజు ఏదో కారణం ఎత్తుతావా నాన్న? అయినా ఈ టైంలో షాప్స్ ఓపెన్ చేసి ఉండవు. గప్ చుగ్గా ఇంటికి పద. ఓపెన్ చేసి ఉంటే ఉండవు. లెట్స్ టేక్ యూ టర్న్. ఇప్పుడు చూడు, చూస్తావుగా. అన్నా అన్నా, ఏం కావాలి ఎవరిదిరే? ఓల్డ్ మంక్. అన్నా మీరా? అవన్నా 500 సార్. తెలుసులే అన్నా. రే ఒక ఓల్డ్ మార్క్. థ్యాంక్ యూ. ఓకే సార్. ముందు వాడిని తన్న లోపలేసి. వేళగాని వేళ హెల్ప్ చేస్తున్నాడే, ఎవరన్నా తంతారా? ఈరోజు 2 పెగ్స్ కన్నా ఎక్కువ తాగు, బాటిల్ విరగొట్టేస్తా చెప్తున్నా. 2 పెగ్సా? మ్. అంటే పర్మిషన్ ఇచ్చేసావుగా? యా గో. చీర్స్ టు మై డార్లింగ్ కల్పన. ఏదో పని చేస్తూ అమ్మని ఎందుకు తలుచుకుంటావు? షట్ అప్. నాన్నగారితో మాట్లాడే పద్ధతేనా ఇది? పోను పోను పిల్లకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఓవర్ యాక్షన్ చేయకు, నీకు ఆ టోన్ సెట్ కాదు. లేకపోతే ఏంటే, మా ఆవిడ తెలుసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? అమ్మ లేదు కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి, ఉండుంటే కాళ్ళు ఎరగొట్టేది. అది నీలాగా ఓల్డ్ ఫ్యాషన్డ్ కాదే, నాలాగే అప్డేటెడ్. అసలు ఆ రోజుల్లో మేము నాన్న ప్లీజ్ ఆపేవా? నువ్వు నీ ఎపిక్ లవ్ స్టోరీ వినే ఓపిక నాకు లేదు. పెగ్ ఫినిష్ చేస్తే వెళ్ళి పడుకుందాం. వాట్ ఈస్ దిస్ బ్రో? నా కూతురు గ్రాడ్యుయేట్ అయిన సందర్భాన్ని చీప్గా 2 పెగ్గుల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలా? అంత లేదు బ్రో, అది ఫినిష్ చేసి పడుకోకపోతే బాటిల్ పగులుద్ది. అంతేనా బ్రో?
యు హియర్ దట్? ఈ పాట గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? పడుకోబెట్టేటప్పుడు జోల పాటలు రాకపోతే కిషోర్ ముఖేష్ పాటలేగా పాడి పడుకోబెట్టేవాడివి. గుడ్ గర్ల్, లెట్ us sing together. జోకా పెగ్ ఫినిష్ చేస్తే వెళ్ళి పడుకుందాం. Come on బంగారం, డోంట్ స్పాయిల్ ద మూడ్ ప్లీజ్. నో వేస్. నువ్వు నాతో కలిసి పాడితే ఈ పెగ్ పక్కన పెట్టేస్తా. షూరా? किसी की मुस्कुराहटों पे हो निसार ला ला ले ला ले ला ले ला ले ला 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 ले ला ले ला ले ला ले ला 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 जीना इसी का नाम है. One more peg. చుప్. Hey, let me complete that peg. ఛాన్సే లేదు. నేను పాడితే పెగ్ పక్కన పెట్టేస్తా అన్నావు కదా. హే, so no. కంప్లీట్ చేయకుండా పెగ్ పక్కన పెట్టేయకూడదు. ఏడుసావులే. పాపమది. రేయ్, సిగ్గుండాలిరా నీకు. ఇంకోసారి వద్ద నుంచి కంప్లైంట్ రావాలి. నీతో మాట్లాడడం మానేస్తా, ముందే చెప్తున్నా. అబ్బా ఐఎమ్ టెల్లింగ్ యూ రైట్, దేర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. చిన్న విషయాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నా అంతే. అయినా కూడా ఇంకోసారి వద్ద నుంచి కంప్లైంట్ వస్తే వాస్కి గురించి వదినకి కంప్లైంట్ చేస్తా. వాసుకి ఎవరు? నీకు దండం పెడతానే తెలియాలంటే వైలెంట్ డిసిషన్ నాన్న, నీకు వాస్కి గురించి తెలీదా? ముషీరాబాద్ లో మన పక్కింట్లో ఉండేది అదే. రే, చిన్నపిల్లలాగా గొడవ ఏంట్రా? నాన్న నేను కాదు నాన్న, అదే నాన్న. నాన్న, నేనేం చేయలే, వాడే అంతా చేశాడు. సీ నా నోరు తెరవనే. ఓకే నాన్న, 10th క్లాస్ లో భరతున్నాడు కదా, వాడిని నేను ప్రపోజ్ ఏ చేశాను నాన్న. ఏంటి? అప్పుడు ఇది ఎరా, ఈ క్రిస్మస్ కైనా వస్తున్నావా? నాన్న ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం ఏంట్రా? ఇట్స్ బీన్ 2 years. ఈసారి యూ కెన్ మేక్ ఇట్ అన్నావు కదా. అంటే నాన్న ఇక్కడ ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ఎప్రూవ్ అయ్యేలా ఉంది క్రిస్మస్ బ్రేక్ లో. లావణ్య ఇస్ క్యారింగ్ ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ కి పాప బాబు ఫైనాన్షియల్ గా షుడ్ బి ప్రిపేర్డ్ రైట్. సో కుదరదని చెప్తున్నావు అంతే కదా? నాన్న నెక్స్ట్ ఇయర్ పక్కా వస్తాను. హోమ్ లోన్ కూడా క్లియర్ అయిపోతే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద స్ట్రెస్. పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయొచ్చు. 2 months ఆఫ్ పెట్టేస్తాను, మై ప్రామిస్. నాన్న యూ అండర్స్టాండ్ రైట్? ఐ డూ రా, ఐ డూ. సడన్ గా చెప్పేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. ఐ విల్ బి ఫైన్ రా. యూ టేక్ కేర్ నాన్న. వర్క్లో పడి వైఫ్ నెగ్లెక్ట్ చేయకు. షూర్ నాన్న. గుడ్ నైట్. నాన్న ఒక మాట, ఐ మిస్ యూ బోత్. పడుకోరా. 1 more year. నాన్న, నువ్వేం వరీ కాకు, మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నేను ట్రిప్ కూడా ప్లాన్ చేశాను. డైనింగ్ టేబుల్ మీద ఉప్మా పెట్టాను, తిను. నువ్వు తినవా? బా.
భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు ఓహో నాకే ముందు లలల్ల లల్ల లల్ల ఓహో హో లలల్ల లల్ల లల్ల ఓహో నీకు ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తున్నాను. లెట్ us సెలబ్రేట్ ఇట్. టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ. ఉప్పు తగ్గింది. వేస్తే పెరుగుతుందిగా. ఔరౌరా చికెన్ ఇల్లా డిన్నర్కి మటను అల్లా. ఇప్పుడు చూడు. ఔరౌరా చికెన్ ఇల్లా డిన్నర్కి మటను అల్లా. డిన్నర్కి మటను ఎలా ఉంది? గుడ్ నాన్న. వెరీ గుడ్. తిందాం పదా. కమాన్. Yeah. Nana, a glass of scotch. ఓకే. Wow. నాన్న అన్నయ్య కాల్ చేస్తున్నాడు. మాట్లాడొచ్చేసే. నన్ను అడిగితే నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నానని చెప్పు. చెప్పరా. ఎనీవేస్ నాన్న సెట్ అయ్యారా? అనే అనిపిస్తుంది. కొంచెం టైం పట్టచ్చు. నువ్వు ఓకే కదా? పోరా, అసలు నాతో మాట్లాడుకో. ఏరా, అంత దూరం అయిపోయామా అమెరికా వెళ్ళాక? ఏమే నాకు మాత్రం కలవాలన్నదా? ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ప్రాజెక్ట్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని ఎంత ట్రై చేస్తానో తెలుసా? మళ్ళీ ఈ విషయం డాడీకి చెప్పి ఆయనకి హోప్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏడ్సాలే, ఏదో ఒకటి చేసి రారా. ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? నేను కూడా. సరే, నాన్నకి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. ఓకేరా, బాయ్, టేక్ కేర్. బాయ్. ఈరోజు నేను ఇక్కడే పడుకుంటా. ఐఎమ్ ఓకే నాన్న. నాకు తెలుసులే. నిద్ర పట్టట్లేదు నాన్న. అన్నయ్య గురించా? బట్ ట్రై చేస్తా అన్నాడు నాన్న ఇందాకే. ఇట్స్ ఓకే. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా నాన్న. అమ్మ, నువ్వు, నేను, అన్నయ్య అలా కార్లో వెళ్తూ. యాజ్ యూజువల్ అమ్మే డ్రైవ్ చేసేదనుకో. చిరంజీవి పాటలు వింటూ అలా. హౌ మచ్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. దట్స్ లైఫ్. అఫ్ కోర్స్ అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అన్నయ్య జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. 20 years మనతోనే ఉన్నవాడు సడన్గా ఎలా మారిపోతాడు నాన్న? నో, అన్నయ్య మారలేదమ్మా. వాడి ప్రయారిటీస్ మారాయి. నౌ హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. అమ్మ గురించి నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు తాతయ్య చెయ్యి కూడా వదిలిపెట్టేది కాదట. తాతయ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటలైజ్ అయినప్పుడు కవర్ పెట్టారు. అమ్మ చూడటానికి కూడా వెళ్ళలేదు. తను వెళ్తే మీరు ఎగ్జామ్ సరిగా రాయరేమో అని. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో అన్నారట, చూసావా, నిన్నటిదాకా నాన్నతోటిదే లోకంగా బతికేది, ఇప్పుడు పిల్లలు పుట్టగానే కనీసం చూడ్డానికి కూడా రాలేదు, ఎంత స్వార్థపరురాలు అని.
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. మీ అమ్మ స్వార్థపరురాలి. అదే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ చేసింది సాక్రిఫైస్. ఈ రెంటిలో ఏది కరెక్ట్ అంటే ఏమో, ఐ కాంట్ సే. దట్ ఇస్ హౌ వరల్డ్ వర్క్స్. ఇప్పుడు ఇలా ఉన్నావు కానీ ఎప్పుడు ఇలాగే ఉంటావా ఏంటి? నీ దారి నువ్వు చూసుకోవు. హహా, నా లైఫ్లో ఎవరు వచ్చినా మా నాన్నే నా ప్రయారిటీ. అది చూద్దాం. చూద్దాం చూద్దాం. నాకు ఒక ఐడియా. అసలు పెళ్ళే చేసుకోకపోతే ఏ నన్లాగో మాతాజీలాగో మారిపోతే? ముందు పొద్దుటే లేవడం నేర్చుకో, ఆ తర్వాత మాతాజీగా మారదు గాని. రేపైనా లేపుతావా లేదా?